రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో స్పోర్ట్స్ స్టార్స్ కు సముచిత స్థానం దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పద్మశ్రీ దక్కింది. రియో ఒలింపిక్ స్టార్లు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ కూడా పద్మశ్రీ దక్కించుకున్నారు. డిస్కస్ త్రో ప్లేయర్ వికాస్ గౌడ్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. తెలుగు వారిలో ఎవరెవరికి పురస్కారాలు దక్కాయో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పద్మ పురస్కారాలు దక్కిన తెలుగు వారు ఎవరెవరున్నారు? ప్రస్తుతానికి ఉన్నటువంటి లభించినటువంటి జాబితాకు సంబంధించి కేవలం ఇప్పుడు లిస్టులో ఇద్దరే ఉన్నారు. ఒకటి చింతకింది మల్లేశం, అదేవిధంగా దారిపల్లి రామయ్య. వీరిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారుగా ఇక్కడ అధికారికంగా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ పోచంపల్లి సిల్క్ శారీస్ విషయంలో వారు చేసిన కృషికి గాను ఈ చింతకింది మల్లేశంకు ఈ పద్మశ్రీ పురస్కారం లభించింది. అదేవిధంగా చెట్ల రామయ్య అని పేరుపడినటువంటి ఈ దారిపల్లి రామయ్య, చెట్ల రామయ్య అని పేరుపడినటువంటి దారిపల్లి రామయ్య ప్రధానంగా ఈ సామాజిక సేవకు సంబంధించినటువంటి రంగానికి సంబంధించి ఈయనకి పద్మ పురస్కారం లభించింది. ఇప్పటికీ లభ్యమైనటువంటి లిస్టులో కేవలం కొద్ది మందికే వచ్చింది. ఇంకా కొంత జాబితా రావాల్సి ఉంది. తెలుగు వారికి మరికొంతమంది కూడా పద్మశ్రీ పురస్కారం లభించాయి. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ప్రసాద్, ఇంకా ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పద్మ పురస్కారాలు? ప్రధానంగా చుక్కా రామయ్యకు విద్యారంగంలో ఆయన చేసినటువంటి కృషికి గాను, ఐఐటిలో వేలాది మంది విద్యార్థుల ప్రవేశానికి గాను ఆయన చేసినటువంటి బోధన, అదేవిధంగా సామాజిక ఉద్యమకారుడిగా అదేవిధంగా ప్రతి అంశానికి కూడా వెంటనే స్పందించే తత్వంగా ఒక వ్యక్తిగా ఆయనకి మంచి పేరుంది. అదేవిధంగా ఆయన విద్యారంగాన్ని చేసిన కృషికి గాను ఈ పద్మశ్రీ పురస్కారం లభించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించి మోహన్ రెడ్డికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరందరికీ కూడా అధికారికంగా ఫోన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళడం జరిగింది. కానీ లిస్టులో ఇంకా అధికారికంగా వారి పేర్లు ఇంకా రాలేదు. కొద్ది నిమిషాల్లో ఆ సంబంధించిన లిస్టు కూడా అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా హనుమాన్ చౌదరి, ఆయన త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఆయన భారతీయ సంస్కృతిని బాగా జీర్ణించుకున్న వ్యక్తి. అదేవిధంగా పూర్తి స్థాయిలో సామాజిక సేవ రంగంలో, అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి హిందుత్వాన్ని బాగా ప్రచారం చేసే వ్యక్తిగా ఆయనకి మంచి పేరుంది. ప్రజ్ఞాభారత్ అనే సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సెమినార్లు కూడా నిర్వహిస్తూ ఆయన గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా అనేక దేశాలకు సంబంధించి కూడా టెలికాం రంగంలో ఆయన సలహాదారుగా ఉన్నారు. టెలికాం రంగంలో ఆయన చేసినటువంటి కృషి అభినందనం. ఇలాంటి అన్ని అంశాలను పరిగణన తీసుకొని త్రిపురనేని హనుమాన్ చౌదరికి ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అదే కాకుండా వహీద్ అనే మరొక తెలంగాణ చెందినటువంటి వ్యక్తికి కూడా ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలిసి రాలేదు. మరికొద్ది నిమిషంలో అధికారికంగా దీనికి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ప్రసాద్, అయితే పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పద్మ విభూషణ్ కు సంబంధించి గోపీచంద్కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాడ్మింటన్ లో ఆయన చేసినటువంటి కృషికి గాను ఆయనకి పద్మ విభూషణ్ పురస్కారం ఈసారి లభించే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా కూడా పద్మ విభూషణ్ చాలా కొద్ది మందికి మాత్రమే ఈసారి ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2014లోనే ఆయనకి పద్మభూషణ పురస్కారం వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఆయనకి పద్మ విభూషణ్ పౌర పురస్కారంలో అత్యంత ఉన్నత స్థాయి అయినటువంటి ఈ పురస్కారం ఈసారి గోపీచంద్కు వరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు వారికి సంబంధించి మాత్రం పద్మ విభూషణ్ గోపీచంద్కు వచ్చే అవకాశం ఉంది. పివి సింధుకు మాత్రం పద్మభూషణ్ వచ్చే ఉంది. ఎందుకంటే 2015లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది కాబట్టి ఈసారి ఆమెకి పద్మభూషణ్ వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్.